రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంగా సాగు చేసే పంటల్లో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన ఈ పంటను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలు నేల స్వభావాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకుని సరిపడా వర్షాలు పడిన తర్వాతే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 40 లక్షల ఎకరాలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు కూడా ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. గత 3 ఏళ్లుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ ఉండడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల రైతుకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉంది. అయితే ఏటా జూన్ మొదటి వారం నుండి పత్తి విత్తే సమయం. అయితే 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షం నమోదైతేనే పత్తిని విత్తాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ సూచిస్తున్నారు. మే ఎండింగ్ అంటే మే మాసము చివరి దశకు వచ్చాము. మరి ఇంకా రైతులు దుక్కులు దున్నుకోవడం అనేది చాలా చోట్ల మనం గమనిస్తున్నాము. సో ఎక్కడైతే రైతులు ఇంకా దున్నుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా లోతు దుక్కులు చేసుకొని వెంటనే లోతు దుక్కులు చేసుకున్నట్టయితే మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క కోశస్థ దశలు, అలాగే వివిధ తెగుళ్ళ యొక్క శిలీంద్ర బీజాలను, అలాగే వివిధ ఈ కలుపు మొక్కల యొక్క విత్తనాలను మనము సమూలంగా నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ పత్తి విత్తనానికి ముఖ్యంగా ఏంటంటే ఆదిలాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరి పత్తి అనేది ప్రధానమైన పంట కాబట్టి ఈ పత్తిని మరి వేసుకోవడానికి చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, వర్షం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి చాలా చోట్ల ఏంటంటే మనము పత్తిని ముఖ్యంగా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పత్తిని జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలని చెప్తున్నాము. అలాగే మరి విత్తుకోవడానికి ముందు కూడా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే జూన్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మనము విత్తుకున్నట్టయితే కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా నీరు ఉన్న చోటైతే మరి తడి పెట్టి నీరు బాగా ఉన్నట్టయితే అక్కడ జూన్ మొదటి వారం కానీ రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నీరు లేకుండా అటు వర్షము లేకుండా చాలామంది రైతులు ముందుగానే ఈ పొలాన్ని మంచిగా సిద్ధం చేసుకొని పొడి విత్తనాలు అంటే పొడి దుక్కులోనే ఈ విత్తనాలు పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ వర్షం అనేది పెద్ద మొత్తంలో రాకుండా కొంచెం తక్కువ మొత్తంలో వర్షం పడినట్టయితే మరి మొక్కలు చాలా వరకు అంటే విత్తనాలు చాలా వరకు కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి దయచేసి ఎవరైతే రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారో ఎవ్వరు కూడా ఈ పొడి దుక్కుల్లో మాత్రం రైతులు విత్తుకోవద్దండి. సో ముఖ్యంగా వర్షపాతము సుమారుగా 60 నుండి 70 mm వర్షపాతం పడిన తర్వాతనే మనము పత్తి విత్తుకున్నట్టయితే పత్తి యొక్క మొలక శాతం అనేది బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి వర్షం పడితే భూమిలో ఉన్న వేడి అంతా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వేడి పూర్తిగా తగ్గుద్దో మరి అప్పుడు మనం విత్తనం వెతుకున్నట్టయితే మనం మొలక శాతం కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ దిశగా ప్రతి ఒక్క రైతు ఆలోచించాల అవసరం ఉన్నది. ఈ విత్తనాల ఎంపిక కూడా మీరు తొందరగా పూతా ఖాతాకు వచ్చే రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే చాలా వరకు పత్తి తొందరగా మనకు ఈ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబరు చివరి వరకు కానీ మనం పత్తి తీసేసుకొని తర్వాత దున్నుకొని వేరే పంటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. సో విత్తనం కూడా మనము జూన్ 15 నుండి జూలై 15 లోపలనే విత్తుకున్నట్టయితే మనకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ దిశగా ప్రతి ఒక్క రైతు ఆలోచించి మరి ఈ సంవత్సరము మంచి వర్షాలు పడి మనకు మంచి మొలక శాతం వచ్చి దిగుబడులు కూడా మంచిగా రావాలని చెప్పేసి ఆశిస్తూ దీంట్లో కూడా మనకేంటంటే పద్ధతులు వివిధ పద్ధతులు అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనుసరించి మనము పత్తిలో ఎప్పటికప్పుడు ఈ సస్యరక్షణ చర్యలు చేపడుతూ మంచి దిగుబడులు పొందాలని చెప్పేసి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.